సడన్ గా అబ్రాడ్ నుంచి హస్బెండ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ముగ్గురు బిగిసిపోయి ఉన్నారు. ఏంటి హ్యాపీగా లేరు అని చెప్పేసి అనుకున్నా, చెప్పట్లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేస్తే ప్రిపేర్ అయి ఉండేదేమో. వచ్చిన తర్వాత కొడుకు రాత్రి అంతా పడుకున్నాక ఎందుకు బాగా అసలు ఇంకా పడుకోవట్లేదు, పిల్లలు ఆనందంగా లేరు ఏంటి అని చెప్పి కొడుకుని పిలిచి అడిగితే కొడుకు రివీల్ చేసిన తర్వాత అర్థమైంది. మరి అమ్మ ఏం చేస్తుందంటే అమ్మే దగ్గరుండి హింసించింది మమ్మల్ని. అంటే ఏమైపోయిందంటే ఒక రకమైనటువంటి చెడు అలవాట్లకి బానిస అయిపోయి అడ్డు తొలగించుకుందాం, వీడిని అడ్డు తొలగించుకుందాం. మెయిన్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఎవరైతే ఈ మగవాడు ఉన్నాడో వాడు ఈ అబ్బాయిని దూరంగా పెట్టు, ఒక స్టేజ్ లో దూరంగా పెట్టగలరు. 3 years బాబు అనేసరికి ఏమవుతుంది, తల్లికే అటాచ్ అయి ఉంటారు. వాడు కామవాంచి తీర్చుకోవాలంటే ఈ పిల్లవాడు అడ్డు. దాంతో కండిషన్ నువ్వు అతను తప్పించు, అని తప్పిస్తే ఎన్నాళ్ళు ఇట్లా చంపడేద్దాం. ఆ రకంగా చంపినట్టు ఉత్తాంతం ఇది. ఈ రకంగా ఆ పిల్లవాడిని చంపేసేసి తన హ్యాపీగా తన ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడితో గడపచ్చు, హ్యాపీగా ఉండొచ్చు.